లాడండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నిచున్న వారికి చూచుచున్న వారికి ప్రభా రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వాక్యము విని ప్రభా రక్షణ పొందే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారికి స్వస్థత దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. నిన్ను అంగీకరించే హృదయంను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 11 నుంచి ఇలా వ్రాయబడి ఉన్నదండి. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పి తిని మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకమును బట్టి దిగివచ్చిన వాడే అనగా పరలోకములలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఏంటది? మనుషులు మేము మీకు చెప్పిన సంగతులు తెలిసి ఉన్నవే చెప్పుచున్నాము, చూచిన దానినే తప్పగాని సాక్ష్యము చెప్పుచున్నాము, చూడని దానిని సాక్ష్యము చెప్పట్లేదు. ఎందుకనంటే దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేశాడు. కుంటివారిని బాగు చేశాడు, చెవిటి వారిని బాగు చేశాడు. అవే సాక్ష్యంగా చెప్పుచున్నారు, అవే సాక్ష్యంగా చెప్పి నమ్ముచున్నారు. మోసే అరణ్యవాసంలో వెళ్ళినప్పుడు సర్పము చేత కాటు వేయబడి ఉన్నారు ప్రజలందరూ కూడా. అప్పుడు మోషే ఏమి ఎత్తాడు? కర్రని ఇలా ఎత్తి చూపించాడు. కర్రని ఎత్తి చూపించగా అవి దానిని చూచి వారందరూ కూడా బ్రతికి ఉన్నారు, చూడని వారు చనిపోయారు. అలాగే మీరు కూడా విశ్వాసంతో నమ్ముడి అని అంటున్నాడు. విశ్వసించి నమ్ముడి అని చెప్పుచున్నాడు. అని చెప్పి ఈ సంగతులను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. దానిని గూర్చి మీరు సాక్ష్యము చెప్పుడి అని అంటున్నాడు. సాక్ష్యము ఏమి చెప్పుచున్నాము మనం చాలామంది ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు, మా ఇంట్లో కర్ర పోయిందండి దొరికిందండి అని చెప్తూ ఉంటారు. మా ఇంట్లో వస్తువు పోయిందండి, అది అద్భుతమైనది కాదని అంటలేదు. కానీ సాక్ష్యం అంటే ఏమిటంటే చనిపోయి దేవుని దగ్గర నుంచి తిరిగి రావడమే. ఏంటంటే చావు అంచుల దగ్గరికి వెళ్ళి తిరిగి బ్రతికిన వాళ్ళు, అది నిజమైన సాక్ష్యము. నిజమైన సాక్ష్యము మారు మనసును కలిగిన ఉంటుంది. మారు మనసు పొంది అప్పుడు నిజమైన సాక్ష్యమును కలిగి ఉండాలి. అంతేగాని మా కర్ర పోయింది పుల్ల పోయింది ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు, కానీ అంతవరకు కాదు. నిజమైన సాక్ష్యము, నిజమైనది మారు మనసును కలిగి మన హృదయము మారటము, మన మనస్సు మారటం, అది నిజమైన సాక్ష్యము. అది చెప్పుకోవాలి. మనల్ని చూసి ఇంకొకరు మారుతారు. అప్పుడు మనల్ని చూసి ఇంకొకరు స్వస్థత పొందుతారు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే రక్షణ పొంది ఉంటారు. మీరు అంగీకరించారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని అంటున్నాడు. మేము ఎరిగిన సంగతులే చెప్పుచున్నాము కానీ చూచిన దానినే సాక్ష్యం ఇచ్చుచున్నాము కానీ మా సాక్ష్యము మీరు అంగీకరించరు అని అన్నాడు. 30 సంవత్సరాల నుంచి కుంటివాడు అక్కడ పడి ఉంటే దేవుడు చెప్పగానే ఏం చేశాడు? పరుపు ఎత్తుకుని నడవమనగానే వెంటనే నడిచాడు. అది అసలైన సాక్ష్యం. అంటే సమరయ స్త్రీ నీళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు స్వస్థపరిచినప్పుడు చెప్పిన సాక్ష్యం, అది అసలైన నిజమైన సాక్ష్యం. అంటే అలాంటి సాక్ష్యమును నీవును నేను కూడా కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా అలాంటి సాక్ష్యముగా. కానీ ఆ సాక్ష్యం చెప్తే ఎవరును కూడా నమ్మరని చెప్పుచున్నాడు. భూ సంబంధమైన వాటి అయితే నమ్ముతారు కానీ పరలోకమందున్నవి ఎవరును కూడా నమ్మరను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకుండినప్పుడు పరలోకమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? భూ సంబంధమైనవి చెప్పినప్పుడు నమ్మలేదు, అయినా సరే నేను పరలోక సంబంధమైనవి చెప్పినప్పుడు మీరు ఎలాగ కానీ ఈ రోజుల్లో అయితే ఈ లోకంలో లేనిపోని కలుబులు మాటలు ఇవన్నీ చెప్తే అందరూ నమ్ముతున్నారు. అందరూ కూడా అయ్యో అదే నిజమని అంటున్నారు. పాస్టర్లు ఏంటి, లేకపోతే పాస్టర్లు ఏంటి, మారిపోయామని చెప్పేవారేంటి, ప్రతి ఒక్కరును కూడా భూ సంబంధమైన వాటి కోసమే చెప్తున్నారు. భూ సంబంధమైనవి చెప్తే భలే చెప్పారు అని అంటారు. కానీ పరలోక సంబంధమైనవి చెప్తే ఎవరును కూడా నమ్మరు. ఎందుకంటే వీళ్ళు చూసొచ్చేసిందా, దీనికి తెలుసా, లేకపోతే ఇతనికి తెలుసా, ఏదో చూసొచ్చేసినట్టు చెప్తున్నాడే అని అంటారు. కానీ పరలోక సంబంధమైనవి చెప్పాలి, పరలోక సంబంధమైనవే నమ్మాలి. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప మరి పరలోకమునకు ఎక్కిపోవాడు ఎవడనూ లేడు. ఎవరు?
మనిషి కుమారుడు మరియు పరలోకం నుండి వచ్చిన వాడే తప్పగానే, అనగా పరలోకం నుండి ఉండి మనిషి కుమారుడే తప్పగానే మనలను ఎక్కిపోవాడు ఎవడును కూడా లేడండి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి తిరిగి లేచి ఉన్నాడు, మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. అప్పుడు మనమైతే తిరిగి లేవగలదుమా? లేవలేం కదా. మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. అరణ్యంలో మోషే విశ్వాసించినవాడు ప్రతి వాడును కూడా నశింపక ఆయన ద్వారానే నిత్య జీవం పొందిన వాడెవరు? మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు. ఆయన మనిషి కుమారుడు ఎత్తబడనే అంటే చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు. అలాంటి వారు మాత్రమే దేవుని అంగీకరిస్తారని అన్నాడు. పరలోకమున నుండి ఎక్కిపోవుదురని అన్నాడు. భూ సంబంధమైన వాటిని నమ్మవద్దని అన్నాడు. కానీ మనుషులైతే ఈ రోజుల్లో భూ సంబంధమైన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు, భూ సంబంధమైనవే నమ్ముచున్నారు. కానీ దేవుడు వస్తున్నాడంటే ఎవరైనా నమ్ముచున్నారా? నమ్మట్లేదు. పరలోక రాజ్యము ఉన్నది, అక్కడికి వెళ్ళాలి మనము అని నమ్మేవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. కానీ పరలోక రాజ్యం చేరాలని అందరూ అనుకుంటారు. కానీ పరలోక రాజ్యం చేరితే ఏంటది అనేది అవి ఆచరించే వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరూ మారు మనసు పొందారు, ప్రతి ఒక్కరూ రక్షణ పొందారు. కానీ నిజంగా రక్షణ పొందిన వారు ఎలాంటి సాక్ష్యమును కలిగి ఉంటారు? మంచి సాక్ష్యం, మంచి హృదయమును, మంచి మనసును కలిగి ఉండి, మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడేవారు. అవి భూలోక సంబంధమైనవి. అవి అలాంటి వాటికి కాదు, పరలోక సంబంధమైన వాటికి మనము చోటు ఇవ్వాలి. మనం విశ్వాసమును కలిగి ఉండాలి. మోషే ఎప్పుడైతే కర్రను చూసి మేము బ్రతుకుతాము అని నమ్మారో అలాంటి విశ్వాసమును కలిగి ఉండమని అంటున్నాడు. మనిషి కుమారుడు అలాంటి విశ్వాసమును కలిగి ఉన్నాడు కాబట్టి పరలోకమునకు ఎత్తుకొనబడి ఉన్నాడు, పరలోకమునకు కొనుపోబడి ఉన్నాడు. నీవును నేనును కూడా అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. విరిగి నరిగిన హృదయంను దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా, విశ్వాసం కలిగి జీవించే భాగ్యమును దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి ప్రభ నీ రక్షణ భాగ్యం దయచే ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినైనా, ధనికులనేమి భేదాలనేమి దీవించినైనా, ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించినాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభా, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నరిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, మా దేశాలని మా సంఘాలని దీవించి నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానముని దయచే ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములు నడుపుచున్నారో వారి వాహనములతో సురక్షితంగా చేరుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశాల్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి పని దయచే ప్రభా, శక్తిని దయచే, బలమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంను పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాను ప్రభా. నిత్యము నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూయందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వినుచున్న వారికి, చూచుచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.